రహస్యవాణి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఇస్కాన్ నుంచి వచ్చిన ప్రణవానంద ప్రభు గారు ఉన్నారు. ఆయన ముంబైలోని గోవర్ధన ఎకో విలేజ్లో సేవలు చేస్తూ ఉంటారు. అలాగే ఆయన భగవద్గీత గురించి, శ్రీకృష్ణుడి లీలల గురించి, ఆయన తత్వాల గురించి, అలాగే రామాయణం, మహాభారతం గురించి చాలా వివరంగా ప్రవచనలు ఇస్తూ ఉంటారు. ఈరోజు మనతో పాటు ఆయన రహస్యవాణి స్టూడియోకి వచ్చారు. ఆయన ద్వారా ఈరోజు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. హరే కృష్ణ. గురుగారు, సంక్రాంతి రాబోతోంది. ఈ సంక్రాంతి పండగలో ప్రతి పనికి సైన్స్ అన్నది దాగుంటుంది. అది మన యువతరానికి చాలా వరకు తెలియదు. చాలామంది ఈ పద్ధతి పాత పద్ధతి అని చెప్పి చేయకుండా ఉంటూ ఉంటారు. దీని గురించి మీరు వివరంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సైన్స్ గురించి, అలాగే దీని వెనకాల ఉన్న రహస్యాల గురించి. సంక్రాంతి పండగనే కాదండి, ఏ పండగ ఉన్నా సరే దానికి ఒక ఇన్నర్ డీప్ మీనింగ్ అనేది మన పెద్దలు మనకి ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే అందరితో పాటు భగవంతుణ్ణి ఆశ్రయించడం. ఇప్పుడు సంక్రాంతి పండుగ చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. చుట్టాలు అందరూ ఇంటికి వచ్చేవారు, అందరూ పూజ చేసుకునేవారు, ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టి ఆ గోవుని ఆరాధన చేసి, గోవుకి తినిపించి, ఆ హరిదాసులు వచ్చి హరికీర్తన చేస్తూ ఉండేవారు, వాళ్ళకి దానం ఇచ్చేవారు. దానము సెల్ఫ్లెస్నెస్ నేర్పిస్తుంది సంక్రాంతి పండుగ. ఒక దానం ఇవ్వటం, 10 మందిని పిలిచి వాళ్ళందరికీ పెట్టడం, తీసుకోవటంలో ఆనందం కాదు, పెట్టడంలో ఆనందం. ఇప్పుడు చూడండి, హరిదాసుడికి మనం దానం ఇస్తాం, దానం ఇచ్చి మనమే కాలు మొక్కుతాం అనమాట. దానం ఇచ్చేవాడు మనల్ని థ్యాంక్స్ చెప్పట్లేదు, మీరు తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే అది మనకి ఉద్ధరిస్తుంది, మనం ఇచ్చే దానం మనకు ఉద్ధరిస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవ్రీబడి ఈస్ ఫోకస్డ్ ఆన్ ఎలా తీసుకోవాలి వేరే వ్యక్తుల నుంచి. అందుకే కదండి ఇలా మొత్తం కరప్షన్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మన ధర్మం చెప్పేది ఏంటంటే నీ స్వార్థం కాదు, నిన్ను రక్షించేది నీ దగ్గర వచ్చే సంపాదన కాదు, నువ్వు ఇచ్చే ధర్మం, నువ్వు చేసే సేవ. ఎవరికి సేవ చేయాలి? హరిదాసులకి సేవ చేయాలి, భగవద్భక్తులకి సేవ చేయాలి. ఎవరైతే భగవన్ మార్గాన్ని, ఆ భగవంతుడి గురించి ప్రపంచం అంతా తీసుకెళ్తున్నారో వాళ్ళకి నువ్వు సేవ చేయాలి. దాంతోపాటు గోవులకి సేవ చేయాలి. ఎందుకంటే కృష్ణుడికి అత్యంత ప్రియమైనది సనాతన ధర్మము అనంటే గోరక్షణ. ఇప్పుడు మనందరం మిగతా ప్రాణులను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాం. మాకు ఒకరు చెప్పారు ఇంతకుముందు, వాళ్ళ ఇంట్లో పెంచుకునే ఒక పశువు కట్టండి, నెల రోజులకి వచ్చేసరికి ఖర్చు 35,000 రూపాయలు పడుతుందట. మేమన్నా మా గోశాలలో ఉండే ఆవులన్నిటికీ కూడా అంతే పడుతుంది అని. కాబట్టి మనకి గోరక్షణ తక్కువైపోయింది, గో ప్రేమికులు తక్కువైపోయారు, గో సేవ తక్కువైపోయింది. కాబట్టి మనందరం ఏ విధంగానైనా సరే ఆ గోవుకి సేవ చేయాలి. ఇది మనల్ని రిమైండ్ చేస్తుంది సంక్రాంతి పండుగ. దాని తర్వాత మనకి చూస్తాం అనమాట, మన చుట్టాలందరూ వస్తారు ఎంతో ప్రేమగా. మనం చేతులతో పిండి వంటలు చేసి, మా అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు అందరూ కూడా పిండి వంటలు, సకినాలు, అరిసెలు ఇవన్నీ చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది. నువ్వులతోటి అన్ని స్వీట్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనము కష్టపడి చేసి తినిపించే వాటిల్లో ప్రేమ ఉంటుంది కదండి. జొమాటో ఇంకా స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసే దాంట్లో ఏం ప్రేమ ఉండదు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా వంటలు ఆపేశారు. వంటలు ఆపేసి అందరూ కూడా బయట నుంచి తెచ్చుకొని తినాలి అని అనుకుంటున్నారు. తర్వాత అడుగుతారు, అయ్యో మా పిల్లలు మా మాట వినట్లేదండి, మా వైఫ్ పట్ల మాకు ప్రేమ రావట్లేదండి, మా హస్బెండ్ నన్ను ప్రేమించట్లేదండి. ఎందుకు ప్రేమిస్తారమ్మా? మనకి వంటే లేకుండా ప్రతిరోజు జొమాటో, స్విగ్గీ చేస్తే ఆ హోటల్ వాడిని ప్రేమిస్తాడు, నిన్నెందుకు ప్రేమిస్తారు? కాబట్టి మనం ఎవరినైతే, ఇఫ్ సంబడి సీస్ సమ్ ఎండేవర్, అరే వీళ్ళు నా కోసం కష్టపడుతున్నారే, వీళ్ళు నా కోసం ప్రేమపూర్వకంగా ఏదైనా చేసి మనం తెచ్చుకోరనుకో, అరే హీ ఈజ్ రెసిప్రొకేటింగ్, మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది. ఒక కుటుంబానికి దగ్గరికి తీసుకొచ్చేది మన ధర్మం అన్నమాట. మన ధర్మం ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తుంది అంటే అందరినీ తీసుకొని భగవత్ కేంద్రంగా. ఇప్పుడు అందరికీ కూడా పండుగ వచ్చినా ఏదొచ్చినా సరే, ఏం సినిమా వేసారు టీవీలో కొత్తగా అని ఆ టీవీ పెట్టుకోవటం, లేదా నెట్ఫ్లిక్స్ పెట్టుకోవటం, అమెజాన్ పెట్టుకోవటం, ఇవి చేసుకొని ఎప్పుడు కూడా వీటి గురించి ఆలోచిస్తుంటాం. కాబట్టి అది కాదు, మీ కుటుంబంతో మీరు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడండి. ఇప్పుడు అందరూ కూడా ఆఫీస్ పనులలో, తర్వాత పిల్లలు చదువుకోవటంలో ఎవ్రీబడి ఈజ్ బిజీ. బట్ ఈ ఫెస్టివల్స్ ఏంటంటే మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తాయి క్లోజ్గా సంబంధాలు ఏర్పరచుకోవడానికి. ప్లస్ మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం అండి. మేము చిన్నప్పుడు కైట్స్ తెచ్చుకొని కైట్స్ ఎగరేస్తూ ఉండేవాళ్ళం. ఫర్ సమ్ టైమ్ ఇట్ ఈస్ ఓకే. దాని తర్వాత డీజేలు స్టార్ట్, భూమ్ భా భూమ్ భూ అని అన్ని సౌండ్స్ పెట్టడం. అదే నీ కైటే ముఖ్యమా, సాంగ్ ముఖ్యమా? కైతే ముఖ్యం, కానీ సాంగ్ ప్రిఫరెన్స్ అయిపోయింది.
అయిపోయింది. ఇప్పుడు ఏ పండుగ అయినా సరే అలా మారిపోయింది. ఇప్పుడు వినాయక చవితి చూస్తామండి, వినాయకుడి ముందు డీజే పెట్టాల్సిన అవసరం ఏ శాస్త్రం నుంచి మీరు అది నేర్చుకున్నారు? సినిమా పాటలు అది కూడా. ఆ డీజే పెట్టి ఆ చిందరబందర డాన్సులు వేస్తూ ఎవరి ముందు మీరు అది చేస్తున్నారు అంటే గణాధిపతి శివ పార్వతుల యొక్క కుమారుడు, పూజనీయమైన వ్యక్తి, ప్రథమ పూజ చేసే వ్యక్తి ముందు, ఒక దైవం ముందు నీకు ఇంత ఇంకిత జ్ఞానం లేకుండా నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటే జీవితంలో ఎవరికి భయపడతామని మనం? అందుకే విచ్చలివిడితనం పెరిగిపోయింది. తల్లిదండ్రుల పైన కూడా భయం ఉండాలండి. ఫియర్ ఇస్ హెల్దీ టు సమ్ ఎక్స్టెంట్. మనం తప్పు చేయకుండా ఉంటాం. మమ్మల్ని మేము ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అడిగేవాళ్ళు అనమాట, అరే నువ్వు తాగొచ్చు కదరా, నువ్వు సిగరెట్ తాగొచ్చు కదా. మా అమ్మ నాన్న నన్ను దీనికోసం పంపించలేదు అన్న. మీ అమ్మ నాన్న ఇక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా నేను తప్పు చేయను, ఎందుకంటే వాళ్ళు నా పైన నమ్మకంతో ఇక్కడ పంపించారు, నేను చదువుకోవాలి, ధార్మికంగా ఉండాలి. ఈ భయం ఉన్నప్పుడు కదా మనం సక్రమైన మార్గంలో. మనకి ఇప్పుడు ఎవ్వరు భయం లేదు, దేవుడి పైన భయం లేదు, అమ్మ నాన్నల పైన భయం లేదు, ధర్మం పట్ల భయం లేదు, ఎవ్వరి పట్ల భయం లేదు. విచ్చలవిడితనం పెరుగుతుంది, పస్తుత్వం ఫర్ ఎవ్రీథింగ్. రీజన్ ఏంటి అని అంటే అది మన ధర్మం తెలుసుకోకపోవటంతో స్టార్ట్ అవుతుంది. తల్లిదండ్రులు, టీచర్స్, పెద్దలు అందరి బాధ్యత చిన్నపిల్లలకి చెప్పటం, మనం తెలుసుకోవటం. అందుకే మేము మొత్తుకొని అన్ని ఛానళ్ళల్లో ఏ విషయం చెప్తున్నాం ఎందుకు అని అంటే, అయ్యా తెలుసుకోండి, ధర్మం అంటే ఏంటో తెలుసుకోండి, అప్పుడు మీకే మంచిది, మీరు ఆచరించండి, మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఆచరిస్తారు. కాబట్టి మన పెద్దలు ఎంతో ఆలోచించి ఇచ్చిన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా మనం ఎంత వర్స్ట్గా చేయాలో అంత వర్స్ట్గా తయారు చేస్తున్నాం. ఏ పండగ వచ్చినా చూడండి మాకైతే బాధ వేస్తుంది, అయ్యో ఈ పండగని ఇలా చేసుకోవాల్సింది ఎలా చేసుకోవాలి. కాబట్టి వీ హ్యావ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ ఇన్ పీపుల్. పండగ దేనికోసం, ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎంత ప్రేమతో చేసుకోవాలి, ఎంత ఆప్యాయతతో చేసుకోవాలి. ఏ పండగ అయినా సరే ఒక మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే అందరితో కలిసి భగవంతుడి వైపు అడుగులు వేయడం. అంతేగాని డీజేలు పెట్టి ఇది చేసి డ్యాన్సులు చేయడం కాదు. మన సంతోషం కాదు, సేవ ప్రధానం పండుగ అని అంటే. మీరు చెప్పే డీజేలు, డాన్సులు ఇవన్నీ పాశ్చాత్య సంస్కృతి అనమాట. అందుకే న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేస్తారండి? న్యూ ఇయర్లో ఎవరైనా మీరు ధోతి కట్టుకొని కండువా వేసుకొని గుడికి వెళ్ళే వాళ్ళని చూస్తారా? లేదు లేదు. ఫస్ట్ లేస్తే కదా ప్రొద్దున పూట, వాళ్ళు ప్రొద్దున లేచేసరికి మధ్యాహ్నం అవుతుందా. కాబట్టి ఇది పాశ్చాత్య సంస్కృతి. కాబట్టి వాళ్ళ సంస్కృతి అలా, వాళ్ళు సెలబ్రేషన్ అలా చేసుకుంటారేమో కానీ మన సంస్కృతిలో చేసుకోరు. కాబట్టి మన సంస్కృతి ఏంటి, పాశ్చాత్య సంస్కృతి ఏంటి అర్థం చేసుకొని మన సంస్కృతిని మనం ఆచరించటమే ధర్మాన్ని సంరక్షించటం. మీరెప్పుడైతే ధర్మాన్ని సంరక్షిస్తారో ధర్మం మిమ్మల్ని సంరక్షిస్తుంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.